శనీశ్వరునికి నువ్వుల నూనెతోనే ఎందుకు అభిషేకిస్తారు? శనీశ్వరుడు అత్యంత ప్రాముఖ్యత కలిగిన వారిలో ఒకడు. గ్రహాలన్నింటిలో అగ్రతాంబూలం శనీశ్వరునికే అనేది వాస్తవం. శనిదేవుడు అత్యంత శక్తివంతమైనవాడు అని పురాణాలు సకల శాస్త్రాలు వివరిస్తూనే ఉన్నాయి. శనిదేవుడిని పూజించడం వల్ల తమకు ఉన్న ప్రతికూలతలు దూరమవుతాయని శాస్త్రం చెబుతుంది. శనీశ్వరుడు కఠినమైన శిక్షకుడిగా ప్రసిద్ధి చెందాడు. కానీ శనిదేవుడు శిక్షించడం మాత్రమే కాదు, కర్మల ఫలాలను కూడా ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు న్యాయమూర్తి వలె ఒక వ్యక్తికి అతని కర్మానుసారం ఫలితాలను ఇస్తాడు. పురాణాల ప్రకారం శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. భక్తులు శనివారాలు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో అభిషేకిస్తూ ఉంటారు. ఆ విధంగా కోరిన కోరికలు నెరవేరుతాయని, జీవితంలో కష్టాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. శనీశ్వరునికి నువ్వుల నూనె అంటే ఎందుకు అంత ప్రీతికరమైనది? నువ్వుల నూనె మాత్రమే ఎందుకు సమర్పిస్తారు? పురాణాల ఆధారంగా సంతరించుకున్న ప్రాముఖ్యత ఈ విధంగా ఉంది. మొదటగా రావణాసురుని కథ. పురాణాల ప్రకారం రావణాసురుడు తన శక్తితో అన్ని గ్రహాలను బంధించాడని చెబుతారు. తన అహంకారంతో శనీశ్వరుడిని తలకిందులుగా వేలాడదీసిన సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా సీతామాతను వెతుకుతూ లంకకు వెళ్లాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పు అంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగులబెట్టాడు. ఈ సమయంలో గ్రహాలు రావణుడు బంధించిన బంధనాల నుంచి విముక్తమయ్యాయి. అయితే శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండటం వల్ల ఆయన శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనిదేవుడి బాధ నుండి ఉపశమనం కలిగించేందుకు హనుమంతుడు ఆయన శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి నొప్పి నుంచి విముక్తి కలిగించాడు. అప్పటి నుంచి శని దేవుడికి నువ్వుల నూనె సమర్పించడం సంప్రదాయంగా మారింది. శని హనుమల కథ. మరొక పురాణ కథనం ప్రకారం శనీశ్వరుడు తన బలం, ధైర్యం కారణంగా గర్వపడుతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో హనుమంతుడి ధైర్యాన్ని పరీక్షించేందుకు ఆయన యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని ధ్యానంలో ఉన్న కారణాన యుద్ధానికి నిరాకరించాడు. శనిదేవుడు మొండి పట్టుదల పట్టడంతో హనుమంతుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధంలో హనుమంతుడు శనిదేవుడిని తన తోకతో చుట్టి బలంగా విసిరికొట్టడంతో శనిదేవుడు తీవ్రంగా గాయపడ్డాడు. యుద్ధంలో ఓడిపోయిన శనిదేవుడు హనుమంతునికి క్షమాపణలు కోరి భవిష్యత్తులో హనుమంతుడిని ఆరాధించే భక్తులను ఏ సమయంలోనూ బాధించనని వాగ్దానం చేశాడు. హనుమంతుడు శనిదేవుడి శరీర గాయాలకు నువ్వుల నూనె రాయడంతో ఆయన బాధలు తగ్గాయి. ఈ రెండు కథనాల ఆధారంగా శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనె సమర్పించే సంప్రదాయం ప్రాచుర్యం పొందడమే కాకుండా నేటికి ఆచరణలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.